ఉంటాయి కదా, అవి రాకుండా ఉండాలి అంటే కిచెన్ ఎలా ఉండాలనేది కొన్ని టిప్స్ చెప్తాను. పెంకులు రాకుండా నీట్గా ఉండాలంటే కిచెన్ ఎప్పుడు మంచిగా కనిపించాలంటే ఏం చేయాలంటే కొన్ని టిప్స్ చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టవ్ అనేది నీట్గా ఉండాలి. నీట్గా ఉంటే కనుక మనకి కుకింగ్ చేసుకోవడానికి నీట్గా అంటారు, మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది, గజిబిజి గందరగోళంగా కూడా ఉండదన్నమాట. ఫస్ట్ మన హెల్త్కి సంబంధించింది ఏంటంటే ఫస్ట్ కిచెన్ వాష్రూమ్ కూడా నీట్గా ఉండాలండి. సో స్టవ్ కడుక్కునేటప్పుడు ఈ బర్నర్స్లో వాటర్ పోకుండా మన దీని మీద కవర్ చేసుకుని స్టవ్ కడుక్కోవాలి. అలానే ఇందులో కూడా వాటర్ పోనించుకోవద్దు. నేను ఇంతకుముందు తెలియక మిస్టేక్ చేసి స్టవ్లు చాలా బాగొట్టారనమాట. సో ఈ టైల్స్ కూడా ఎప్పటికప్పుడు మనం క్లీన్గా కడుక్కొని ఉండాలి. 15 డేస్కి అట్లా కడుక్కున్నట్లయితే నీట్గా ఉంటాయండి. అట్లానే మనం ఇక్కడ తోముకునేవి అట్లాంటివి ఏం లేకుండా పెట్టుకున్నట్లయితే చిన్న చిన్న పురుగులు అనేవి అలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట, రాకుండా ఉంటుంది. ఇంకొకటి వీలైనంత వరకు సింక్ ఎప్పుడు నీట్గా ఉండాలి. అట్లానే సింక్లో గిన్నెలు కడగడం అనేది అవాయిడ్ చేయండి. బయట కడుక్కున్నాం అనుకో నీట్గా కడుక్కోవచ్చు, ప్రశాంతంగా శుభ్రంగా కడుక్కోవచ్చు అనమాట. ఇట్లా ఇందులో కడుక్కున్నట్లయితే మనకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఇంకోటి బొద్దింకలు రావడానికి రీజన్ ఏంటంటే కింద అదంతా చూస్తారు, అది మన గిన్నెలు ఎప్పుడు కడుగుతూ ఉంటే అందులో బొద్దింకలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ మనకు బయట కడుక్కోవడానికి అవైలబుల్గా లేనట్లయితే అది మొత్తం కవర్ చేసేసుకోండి. ఏదైనా వైట్ సిమెంట్ కానీ ఏదైనా పెట్టి కవర్ చేసుకున్నట్లు బ్లీచింగ్ పౌడర్ అయితే అసలు ఆ స్మెల్కి అయితే రావన్నమాట. సో ఇలా నీట్గా పెట్టుకున్నట్లయితే కిచెన్ చాలా బాగుంటుంది. అలానే ఎప్పటికప్పుడు మన పదార్థాలు అదే మనం తిన్న ఫుడ్ ఐటమ్స్ కొన్ని కర్రీస్ అట్లా ఉంటాయి కదా, అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే అలానే మన బండిలో పెట్టుకోకుండా ఇలా ఎప్పటికప్పుడు ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుని దానికి కరెక్ట్గా ఉన్న మూత పెట్టేసుకున్నాం అనుకో అది చిన్న చిన్న ఈగలు పురుగులు అనేవి రాకుండా ఉంటాయి. సో నేనైతే ఇప్పుడు మీకు వీడియో కోసం కాదండి, నేను ఇప్పుడు కిచెన్ ఇలానే ఉంచుకుంటాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలానే మీరు కూడా ఫాలో అవ్వండి.